దీనికి సరైన న్యాయం చేసిందని అవుతాను. కానీ అలా చేస్తే ఈ నిర్వాహకులు నా మైక్ లాగేసుకుంటారు. కానీ నేను మాట్లాడాలి. అంటే మా అంటే మనసు, ఊ అంటే ఉత్కృష్టం, నా అంటే నకారం. మౌనానికి ఇదొక అర్థం. మౌనము, హృదయం మౌనంగా ఉంటే, మళ్ళీ ఫస్ట్ నుంచి మనసు మౌనంగా ఉంటే హృదయం మాట్లాడుతుంది, హృదయం మౌనంగా ఉంటే అంతరాత్మ మాట్లాడుతుంది, అంతరాత్మ మౌనం ఉంటే అంతరాత్మ అనుభూతి చెందుతుంది. మౌనం యొక్క ప్రత్యేకత, మౌనం బలం, బలహీనత. మౌనం అనేది మౌనం అర్థాంగీకారం ఎందుకంటామంటే, పెళ్లి సందర్భంలో వెళ్ళినప్పుడు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయంలో మగపిల్లలకి మౌనంగా ఉంటే దీనికి అర్ధాంగీకారం అవుతుంది. మౌనం యొక్క విశిష్టత.